చాలా బాగున్నానండి. ఈ రోజు అయితే నేను ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రాగి సంకటి నాటుకోడి పులుసు చేస్తున్నానండి. సూపర్ కాంబినేషన్ కదా, ఎవరికి ఇష్టమని చెప్పండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే పండగే అనమాట. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నేనైతే చాలాసార్లు టేస్ట్ చేశానండి. సూపర్ ఎమ్మీ టేస్ట్. ఈ బౌల్ తీసుకుంటున్నాను, మనకైతే ఈజీగా కలపడానికైతే బాగుండాలన్నమాట. ఈ బౌల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బౌల్ తీసుకొని ఈ గ్లాస్తోనే ఒక 11 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. ఎసురుకి చాలా మెత్తగా ఉడకాలన్నమాట. ఫస్ట్ అయితే రైస్ ఇది బాగా మరిగేలోపు నేనైతే నాటుకోడి ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకుందామండి. ఒక 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుందాం. ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చూడండి, అన్నం కూడా బాగా పొంగుతుంది, ఫుల్గా అది రెడీ అవుతుంది. సో మనమైతే నాటుకోడి పులుసు రెడీ చేసేసుకుందాము. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత, అల్లం పేస్ట్ కూడా మగ్గిన తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. ఇందాక రైస్ తీసుకున్నా కదా, అదే గ్లాస్తో తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే రాగి పిండి 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. చక్కగా ఇలా పెట్టేసుకొని జస్ట్ కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టేసేయాలి. అలా పెట్టేసి ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను. ఏంటి స్పూన్తో వేసుకుంటున్నా అనుకోకండి, కారం మడుతుంది కాబట్టి స్పూన్తో వేసుకుంటున్నాను. చూడండి చక్కగా ఇప్పుడైతే మనం ఇంకా అతుక్కోకుండా మంచిగా వస్తుంది. చూడండి, ముద్ద అనేది మంచిగా ఫామ్ అయింది. ఇలా వాటర్ ఫుల్గా పోసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అయింది. ఫస్ట్ అయితే చక్కగా గారెలు పెట్టేసుకుంటున్నాను. నాటుకోడి ఉంటే గారెలు కంపల్సరీ కదండి. నాటుకోడి, గారెలు, రాగి ముద్ద, దీంట్లో కొంచెం నెయ్యి. ఆహా, ఆహా సూపర్గా ఉందండి. ఆహా ఏమి రుచి తినరామై మరిచి. సూపర్ కాంబినేషన్ కదా అండి. సో నేనైతే చక్కగా గారె ముంచుకొని నాటుకోడి పులుసులో